హిందువులకు ప్రపంచవ్యాప్తంగా టార్గెట్ చేసే పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంట్లో తాజాగా జరిగినటువంటిది స్వామినారాయణ టెంపుల్ ఆస్ట్రేలియా మెల్బోర్న్‌లోని బొరోనియోలో ఉన్నటువంటి హిందూ ఆలయం మీద విద్వేషపూరిత రాతలు రాశారు. ఆలయ గోడల మీద హిట్లర్ చిత్రాల నుంచి దాని మీద గో హోమ్ బ్రౌన్ అంటూ రాసుకొచ్చారు. అదే ప్రాంతంలోని ఆసియాను నడిపే హోటళ్ల మీద కూడా ఇట్లాంటి విద్వేషపూరిత రాతలే రాసినట్టు లోకల్ మీడియా చెబుతోంది. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు మకరంద్ భగవత్ ఈ ఘటన ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇలాంటి భక్తులు స్వచ్ఛంద సేవకుల హృదయాలను ఎంతో కలిచివేస్తాయన్నారు. దేవాలయాలు శాంతి భక్తి ఐక్యతకు నిలయంగా ఉంటాయని అట్లాంటి వాటిని లక్ష్యంగా చేసుకుని ఇలా జాత్యాంకార చేష్టలకు పాల్పడడం సరైంది కాదన్నారు. విక్టోరియా ప్రీమియర్ జసింత్ అల్లన్ దీని మీద స్పందించారు. ఈ చర్యను ఖండిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులకు లేఖ కూడా రాశారు. అందులో విద్వేషంతో కూడిన జాత్యహంకార ఘటన తనను కలిచివేసిందన్నారు. ఇది కేవలం విధ్వంసమే కాదని ఉద్దేశపూర్వకంగా చేసిన ద్వేషపూరిత చర్య అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి దాడులను విక్టోరియాలో చోట్లేదన్న జరిగిన ఘటన మీద విచారణకు ఆదేశించారు. ఈ విషయాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి కారకుల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు. మరోవైపున ఈ నెల 19న ఆడ్లైడ్లోని భారత్కి చెందిన చరణ్ప్రీత్ సింగ్ అనే విద్యార్థి మీద కొందరు దొండగులు దాడి చేయడం, అతని పదునైన వస్తువులతో కొడుతూ జాత్యాంకార వ్యాఖ్యలు చేయడం, తీవ్ర గాయాలపైన తర్వాత అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. కారు పార్కింగ్ కారణంగానే వివాదం తలెత్తింది తప్పించి అక్కడ జాత్యహంకారం లేదని చెప్తున్నారు.